ప్రిన్స్టన్ యూనివర్సిటీ న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రైవేటు రీసెర్చ్ యూనివర్సిటీ. దీని నిక్నేమ్ వచ్చి టైగర్స్. 1746లో ఎలిజబెత్ కాలేజీ ఆఫ్ న్యూజెర్సీ స్థాపించబడింది. 1756లో ప్రిన్స్టన్కి తరలించారు. 1896లో ప్రిన్స్టన్గా మారింది. 600 ఎకరాల ప్రాంగణం. అమెరికాలో అతి పురాతనమైన యూనివర్సిటీలో 4వ స్థానం పొందింది ఈ యూనివర్సిటీ. ఇది ఒక మాన్యుమెంట్. మీరు చూసేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యూనివర్సిటీ టైటిల్లోనే ప్రిన్స్, రాజసం ఉట్టిపడుతుంది కదా. దీంట్లో ప్రవేశం దొరకటం అదృష్టం. ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ నుంచే మనం ప్రవేశించవచ్చు. చక్కటి భవనాలు, అతి పురాతనమైనవి, అద్భుతమైనవి. నాకైతే యూనివర్సిటీలో కాలు పెట్టి ఈ భవంతుల నిర్మాణం చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయండి. చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ చదవకపోయినా కనీసం కాలు పెట్టే అవకాశం నాకు కలిగింది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను పీజీ. అలాగే ఎంఈడి అన్నామలై యూనివర్సిటీ, బిఈడి సంబల్పూర్ యూనివర్సిటీ, ప్రస్తుతం పిహెచ్డి మైసూరు స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నాను. ఇలాగా వివిధ యూనివర్సిటీలో అడుగుపెట్టే భాగ్యం నాకు కలిగింది. నా జీవితంలో చాలా చాలా ఆనందం పొందుతున్నాను. ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ గురించి చాలా విశేషాలు ఉన్నాయి. అయితే కొన్ని విశేషాల మట్టుకి మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. 1747లో న్యూయార్క్కి తరలించారు న్యూజెర్సీ నుంచి. 1756లో మళ్ళీ ప్రిన్స్టన్కి మార్చడం జరిగింది. ఈ యూనివర్సిటీకి 221 లెక్కల ప్రకారం 1068 మంది అకాడమిక్ స్టాఫ్ ఉన్నారు. టోటల్గా 7800 మంది అండి. స్టూడెంట్స్ కనుక చూస్తే 2021 లెక్కల ప్రకారం 8478 మంది అండర్ గ్రాడ్యుయేట్స్, 5321 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 3157 మంది డాక్టరల్ అంటే పిహెచ్డి స్టూడెంట్స్. ఇంతమంది ఇక్కడ మనకి ఉన్నారు. 2631 మంది పరిశోధన చేస్తున్నారు అన్నమాట. 1746 నుంచి 1969 వరకు కూడా ఉమెన్స్కి ఈ కాలేజీలో ప్రవేశం లేదండి.